తొలి ముఖ్యమంత్రి ప్రకటించి ఈనాడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మీ ఆశీర్వాదం కోసం వస్తే ఈ కార్యక్రమం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దగా కేసీఆర్ గారు ఆదరించి నన్ను ఒక ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మీ ముందు కోరిండు. నేను ఎవరినో కాదు, మీలాంటి ఒక మామూలు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. నేను మీ ప్రాంత వాసిని, అందరితో అన్న అమ్మ అన్న తమ్మి అని ఆప్యాయతతో తిరిగేటువంటి వ్యక్తిని. మీలో ఒకరిగానే ఉండగాని నేను ఎంపీనో ఇంకేదనో అహంకారాన్ని ఆహ్వాన్ని వెలిపుచ్చే వ్యక్తిని కాదు అనే విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ సోదరులారా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే పైరు పచ్చలతో కలకలలాడుతూ రైతులకు రైతు బంధు అన్ని వర్గాలకు సాయం చేసిండు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ ఇబ్రాహీంపట్నంలో మన నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కానీ నేను ఆ ప్రాంతంలో పోయి రకరకాల తుంగతోటి ప్రాంతంలో పోతే కరువుతోటి సగం పంటలే పోయినాయి. ఆ సగం పంటలకు బోనస్ అంటే కల్లాలను ఒడ్డు పెట్టుకున్నారు రైతులు. ఇవాళ సోదరులారా, 4000 పెన్షన్ కాదు, పెద్దమ్మల పెద్దయ్యల నోట్ల మట్టి పట్టే ప్రయత్నం తప్పకుండా అతడు చేస్తాడు. అతడు ఒక దగులుబాజీ ముఖ్యమంత్రి. రాను ఈ 2000 పెన్షన్ కూడా రద్దు చేసిన ఆశ్చర్యపడవలసిన పని లేదు. 15,000 రైతు బంధు కాదు, ఇవాళ 10,000 కల్లా మళ్ళా ఓట్లు గిట్లేస్తే నేను ఎన్ని నాటకాలైనా నాకు ఓట్లు వేసిందని ఆ 10,000 కూడా రద్దు చేసిన ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఇవాళ నాకు ఒక బ్రాహ్మణులకు జీతం ఇచ్చేది, ఆ 10,000 కూడా ఆ బాబనోళ్ళ నోరు కూడా వచ్చినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విధంగా చేస్తుంటే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఈ తెలంగాణను తెచ్చిన పెద్ద మనిషిగా ప్రజల్లోకి వెళ్లి తుంగతుర్తి ప్రాంతానికి వచ్చి ఎండిపోయిన చేలను ఉరివేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తే కేసీఆర్ ఏమంటాడు? అంత పెద్ద మనిషిని పట్టుకొని ఈ విధవ కూడా ఒక ముఖ్యమంత్రి, నీ లాగపితా, నీ పేగులు తీసుకునేసుకుంటా, నీ కళ్ళతోటి పోటీలు ఆడుతానంటాడు. నీకు ఈరోజు ఈ సభ బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి, మనకి పార్లమెంట్ అభ్యర్థి ఎప్పుడు మన కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా నల్గొండ, భువనగిరి ఇన్ని సంవత్సరాలతో ఇచ్చారు కాబట్టి ఈసారి మనకి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ ఆలోచన చేసి మన ఊరు అభ్యర్థిగా, మన కాన్ఫిడెన్స్ అభ్యర్థిగా ప్రతి అవకాశం వచ్చింది ఈ పార్లమెంట్ ఎన్నికలు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. నా మీద పోటీ చేసేటైనా ఒక ఆయన సూర్యాపేట అయినా, ఒక ఆయన తుంగతుర్తి అయినా, నేను పురంలో ఎడమ పక్కకు పోతే వనస్థలిపురం, కుడి పక్కకు పోతే ఎంజాల్కి వెళ్ళి సేరిగూడలు ఉంటా. మీకు అందరికీ పొద్దున్న లేస్తే ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా ఉన్నదా? ఈ తెలంగాణ కోసం అభివృద్ధి చేసే విధంగా ఆలోచనలు ఉన్నాయా అనే ఆలోచనలో మీరు అందరూ కూడా ఉండాలని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ స్కీమ్లన్నీ కూడా ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఈ యొక్క స్కీమ్లలో కూడా ఎలాంటి కూడా ఇబ్బంది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కొన్ని కులాలకు సంబంధించిన ప్రభుత్వం తరఫున వచ్చే నిధులన్నీ కూడా ఎత్తేసి ఎన్నో కార్యక్రమాలు ముందుకు జై తెలంగాణ, జై తెలంగాణ.